గూగుల్ పై రెండు రాష్ట్రాల వార్. కర్ణాటక వాదన వైపే వైసీపీ. గూగుల్ పెట్టుబడిపై వైసీపీ విషప్రచారం. ఏపీ ఇచ్చిన రాయితీలను తప్పుపడుతున్న కర్ణాటక వాదనే కరెక్ట్ అని సమర్థిస్తున్న వైసీపీ. రాష్ట్ర యువతకు ద్రోహం చేసేలా ప్రతిపక్షం మాటలు. విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ రావడంపై నేషనల్ మీడియాలో పెద్ద డిబేట్ జరుగుతోంది. ఇక్కడ చర్చ విశాఖకు గూగుల్ వచ్చినందుకు కాదు, బెంగళూరు ఎందుకు దక్కించుకోలేకపోయింది అని. బెంగళూరులో రోడ్ల పరిస్థితి, ఇతర మౌలిక సదుపాయాలు దారుణం అన్న విషయం అందరికీ తెలుసు. అందుకే కొత్త పెట్టుబడులేవి అక్కడికి వెళ్లడం లేదు. అయితే కర్ణాటక ప్రభుత్వం చెబుతున్నదేంటంటే గూగుల్ కి ఏపీ ప్రభుత్వం ఇచ్చినన్ని రాయితీలు మరే రాష్ట్రం ఇవ్వదు అని. ఒక విధంగా ఏపీ తనను తాను నష్టం చేసుకుని మరీ గూగుల్ కు దారి తెరిచింది అని విమర్శించింది. ఒకవేళ ఏపీ ప్రభుత్వం ఇచ్చినన్ని రాయితీలు కర్ణాటక ఇచ్చి ఉంటే తమను ప్రశ్నలతో నిలదీసేవారని చెప్పుకొచ్చింది. ఈ వర్షన్నే వైసీపీ కూడా వినిపిస్తోంది. ఒక విధంగా వైసీపీ మీడియా కర్ణాటక వర్షన్నే హైలైట్ చేస్తోంది. ఒక కంపెనీకి భారీ రాయితీలు ఇవ్వడం తప్పే కావచ్చు, కానీ గూగుల్ను చూసి మిగతా దిగ్గజ కంపెనీలు కూడా వస్తాయి. అప్పుడు వాటికి రాయితీలు ఇవ్వక్కర్లేదు. డిమాండ్ అండ్ సప్లై కారణంగా అవే వస్తాయి. పైగా దేశ చరిత్రలో ఇంత పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి రాలేదు. ఇంతటి ఘనతని నేషనల్ మీడియా ఆకాశానికెత్తుతుంటే వైసీపీ మాత్రం రాష్ట్రానికి పెట్టుబడులు రావడం ఏంటన్నట్టు ఏడుస్తోంది. ఇప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బెంగళూరు 5వ స్థానంలో ఉంది. ఆంధ్ర యువత మొత్తం బెంగళూరుకే వెళ్తున్నారు. అలాంటిది గూగుల్ డేటా సెంటర్ విశాఖకు వస్తే ఇక ఏపీ యువత పక్క రాష్ట్రాలకు వెళ్లే అవసరం ఉండదు కదా అనేది బీసీవై పార్టీ వాదన. ఒక విధంగా అక్కడికక్కడే ఉపాధి కల్పించినట్టవుతుంది. ఇందుకోసం భారీ రాయితీలు ఇస్తే తప్పేంటి, కొంత ఆదాయాన్ని కోల్పోతే మాత్రం తప్పేంటి? కర్ణాటక వాదనకే వైసీపీ సై అంటే అది రాష్ట్రానికి అన్యాయం చేసినట్టు కాదా అని నిలదీస్తోంది భారత చైతన్య యువజన పార్టీ. వైసీపీ చేస్తున్న ప్రాపగండా రాష్ట్ర యువతకు ద్రోహం చేసినట్టు అవదా అని ప్రశ్నిస్తున్నారు బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్.